నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ. కాకినాడలో బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఖండించిన టీడీపీ బ్రాహ్మణ సంఘ నేతలు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం నుండి ఇంటింటికి ఓటు అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ మేరకు బుధవారం పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు బిఎల్ఓలకు సచివాలయం మరియు పురపాలక సంఘ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్వీప్ కార్యక్రమాలలో భాగంగా బిఎల్ఓలు, సచివాలయ సిబ్బంది, పురపాలక సంఘ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ఇంటింటికి తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తూ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. అదేవిధంగా 85 సంవత్సరాలు నిండిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఓటర్గా గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, బిఎల్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మే మాసంలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు రాబోతున్నాయి. మన ప్రాంతంలో 11వ తారీఖున పోల్ డే ఉంది. కాబట్టి ఓటరుగా ఎన్రోలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటును వేసి సద్వినియోగపరచుకోండి. దీనికి సంబంధించి రేపటి దినాల నుంచి ఇంటింటికి యొక్క బిఎల్ఓను, టీచరు, ఎస్హెచ్జీలు, అంగన్వాడీస్తో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని బ్యాగ్ అంటారు, వారిని మీ ఇంట్లో పంపుతున్నాం. వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని స్వీకరించండి. మీ యొక్క విలువైనటువంటి ఓటును సద్వినియోగపరచుకునేటువంటి స్లోగన్ తోటి దీన్నే స్వీప్ అనేటువంటి కార్యక్రమం ద్వారా రాబోతున్నాం. మన ప్రాంతంలో రూరల్ కాటికి అర్బన్లో ఓటింగ్ యొక్క సరళి తక్కువగా ఉంది. దాన్ని ఈసారి అలాగా కాకుండా ఎక్కువగా ఉండాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా 85 years ఏజ్ అండ్ అబవ్ అండ్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ మేము ఇంట్లో నుంచే ఓటు వేయగలం, బయటికి రాలేం, అక్కడ పిఎస్లకు వచ్చి వేయలేమనుకున్నట్టు వాళ్ళకు హోమ్ ఓటింగ్ అనేటువంటి సిస్టమ్ ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకొని మీరు రాగలిగిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఓట్లు వేయాలి. రాలేని వాళ్ళందరూ కూడా మీరు రాలేమనేసి ఒకటి రిక్వెస్ట్ ఇచ్చినగా ఫామ్ 12D అంటూ ఓటు ఇస్తాం. దాన్ని మీరు మీ యొక్క విల్లింగ్నెస్ ఇస్తే కనుక మీ ఇంటికి వచ్చి ఓట్లు ఇచ్చేటట్టు ఆ కార్యం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలి. అర్చక బ్రాహ్మణులను కొట్టడం, తిట్టడం స్వయాన పరబ్రహ్మకు చేసినట్టని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. బుధవారం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆ పార్టీ బ్రాహ్మణ విభాగం నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల కాకినాడలో అర్చకునిపై వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడి చేసి బూతులతో దూషించడాన్ని తెలుగుదేశం పార్టీ తరపున బ్రాహ్మణ వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలా వాళ్ళు చేయాల్సిన పనులు చేసేసి ఒక క్షమాపణతో అన్ని సరైపోతాయని అనుకోవటం అవివేకమని, రాష్ట్రంలో అర్చకులపై దాడి ఇదే మొదటిసారి కాదని, కర్నూలులో, కోటప్పకొండలో ఇంకా పలుచోట్ల జరిగాయని అంటూ అందుకు కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రరావు అనేటువంటి వ్యక్తి కాకినాడలో బ్రాహ్మణ పూజారుల మీద చేసినటువంటి హేయమైనటువంటి దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులంతా కూడా, మనిషి అనేటువంటి ప్రతివాడు కూడా ఖండిస్తూనే ఉన్నాడు. బ్రహ్మద్వేషి, అన్నద్వేషి ఎక్కువ కాలం బతకడని వేదాల్లో రాసుంది. అంటే ఏంటి? బ్రాహ్మడికి అన్యాయం చేసినాడు, అన్నాన్ని చూసి అసహించుకునేవాడు ఈ ప్రపంచంలో వాడికి పుట్టగతులు ఉండవు అనేటట్టు. పార్టీకే కాదు, మనుషులకే కాదు, పార్టీలకు కూడా పుట్టగతులు లేకుండా పోతాయి. పార్టీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో తూతూ మంత్రంగా క్షమాపణ చెప్పిస్తే సరిపోదు. అదే కాకుండా
తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే, రేపు ఉమ్మడి ప్రభుత్వం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే బ్రాహ్మణ అట్రాసిటీస్ చట్టం ఒకటి చేసి బ్రాహ్మణులకి రక్షణ కల్పించవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నేత డాక్టర్ జూటూరి సత్యం మాట్లాడుతూ అర్చకులపై దాడి తమకు తాము చేసుకున్న పాపమని, ఎన్నికల వేళ అది ఎలక్షన్ కోడ్గా ఉండగా వైసీపీ అరాచక శక్తులు ఇంతకు తెగించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి బ్రాహ్మణులు ఎవరు సపోర్ట్ చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో విద్యాసాగర్, చంద్రమోహన్, అచ్చాయమ్మ, దిలీప్, సుధామాధవి, దంటు కామేశ్వరి, ప్రసాదరావు, సుబ్రహ్మణ్యం మరికొందరు పార్టీ నేతలు పాల్గొన్నారు. మిర్యాల చంద్రరావు అనే వ్యక్తి వెళ్ళి అభిషేకం చేయమని పూజారిని అడగగా ఆ పూజారి అభిషేకం చేసే సందర్భంలో సరిగ్గా చేయలేదని ఉద్దేశంతో ఆ పూజారిని బయటికి పిలిచి ఈ చంద్రరావు చంప మీద కొట్టడం, కాలుతో తనటం చేశాడు. ఈ సర్ది చెప్పబోయిన ఇంకో పూజారి విజయ్ కుమార్ని కూడా చంప మీద దెబ్బ కొట్టి అతన్ని అవమానించాడు. పూజారులకే దిక్కు లేకుండా ఈ విధంగా నష్టం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో పూజారులకు కానీ, పౌరహితులకు కానీ, ఇతర శాఖలకు కానీ, అల్పాదాయ వర్గాలకు కానీ ఏ విధమైన రక్షణ లేకుండా పోతోంది. ఇంతకుముందు భీమవరంలో జరిగింది. భీమవరంలో కూడా నాగేంద్ర పవన్ అనే వ్యక్తి మీద అక్కడ ఉన్న మేనేజింగ్ ట్రస్టీ కొట్టడం జరిగింది. అట్లాగే కర్నూలులో కూడా ఒకసారి ఓంకార క్షేత్రంలో ఆ టిక్కెట్లు ఇచ్చే చోట చిన్న స్వల్ప ఘర్షణ జరిగితే ఆ కమిటీ వారు అక్కడ పూజారుల్ని చెండుగర తీసుకుని గొడ్డను బాదినట్టు బాదారు. అక్కడ అదేవిధంగా గుంటూరులో కూడా లక్ష్మీ పద్మావతి సమేత దేవాలయంలో అక్కడ అతను పూజ సక్రమంగా చేయటం లేదని ఆ నెపంతో అతన్ని పిలిచి అతన్ని కూడా కొట్టడం జరిగింది. భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధికారులు, నాయకులే భద్రతారాహిత్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయినాయి. కేవలం పూజారు వ్యవస్థే కాకుండా అల్పసంఖ్యాక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి రక్షణ లేకుండా పోయింది. దీన్ని గమనించి గట్టి చర్య కానీ తీసుకోకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఏప్రిల్ 16వ తేదీ వరకు నూతన ఓటర్గా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినట్లు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. 18 సంవత్సరాల నుండి ఇంకా ఓటు హక్కు పొందని వారు ఎవరైనా ఉంటే ఏప్రిల్ 16వ తేదీలోపు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఫోటోకి పొందే అవకాశం ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున 50,000కు మించి నగదు, 10,000కు మించి వస్తువులు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్లరాదని, అటువంటివి ఏమైనా తనిఖీలో పట్టుబడినట్లయితే సీజ్ చేయడం జరుగుతుందని తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనకి 16వ తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు కూడా 50,000 రూపాయల కంటే ఎవరు కూడా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు 50,000 రూపాయలకు మించి మరియు 10,000 రూపాయలకు మించినటువంటి ఏదైనా విలువైన వస్తువులను ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు తీసుకుని వెళ్ళినట్లయితే ఏదైనా చెక్ పోస్టుల వద్ద వాటిని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధారాలు ఉంటే మాత్రం వీటిని మీరు మీతో పాటు తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకి కోడ్ వచ్చింది కాబట్టి ఫామ్ 6 కొత్తగా ఓటు నమోదుకు సంబంధించి కూడా మనకి ఏప్రిల్ 15వ తారీఖు వరకు, అంటే మే 13 ఎలక్షన్ ఉన్న దృష్ట్యా ఏప్రిల్ 15వ తారీఖు వరకు అప్లై చేసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు కల్పించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా రేపు మే 13 జరిగే ఎన్నికల్లో ఓటు వేయొచ్చు. కాబట్టి 18 ఏళ్ళ నుండి అర్హత ఉండి ఓటర్గా నమోదు చేసుకున్న వాళ్ళు ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకొని ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణ గాంధీ చౌక్ ప్రాంతంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడిన వారమవుతారని కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ అనుష, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జెడ్ సుధాకర్, ఎస్ఎల్ సుబ్బారావు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఏ రామచంద్రరావు, డి శ్రీనివాసరావు, వై అనుపమ, బి తిరుపతిరావు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా
జిల్లా ఎన్నికల అధికారి గారు ఇచ్చినటువంటి ఆదేశాల గుణంగా, అలాగే తెనాలి ఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా మన పట్టణంలో స్వీప్ యాక్టివిటీస్ చేస్తున్నాం. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్రోల్మెంట్ పార్టిసిపేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఓటరు ఎవరైతే ఉంటారో, ఎన్రోల్ అయి ఉంటారో వారందరూ కూడా ఓటింగ్ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. మీ యొక్క విలువైనటువంటి ఓటును వినియోగించుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మనకు రాబోయేటువంటి దినాల్లో మంచిగా ఉంటుందనేసి ఒక లక్ష్యంతో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఓటరు ఓటు వినియోగించుకోవాలి, వినియోగించుకొని చక్కగా ఉండాలి. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి వాటికి ఇళ్ళు కాకుండా మీ యొక్క విలువైనటువంటి ఓటును నిస్వార్థంగా మీరు వినియోగించుకుంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.